హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. ఓట్స్ గోధుమ పిండి చపాతీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఓట్స్ని మనం ఏ కప్పుతో తీసుకున్నా అది ఒక్కసారి మిక్సీ పట్టేసుకుని పౌడర్లా చేసేసుకోండి. మళ్ళీ అదే కప్పుతో గోధుమ పిండి కూడా తీసుకోండి. ఉప్పు వేసుకొని కొద్దిగా క్యారెట్ తురుము, కొద్దిగా మునగాకు వేసి బాగా మిక్స్ చేసి మనం మామూలు చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలిపేసుకుని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని మామూలు చపాతీ ఎలా చేసుకుంటామో అలాగా చేసేసుకోవటం అండి. బాగుంటుందండి ఈ చపాతీ. ఉత్తి గోధుమ పిండే కాకుండా ఎప్పుడు ఓట్స్ ఏంటంటే ఓవర్ నైట్ ఓట్స్, ఇంకా ఉప్మా అలా కాకుండా ఇలాగ చపాతీ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఉత్తి ఓట్స్ చపాతీ కూడా చేసుకోవచ్చు మనం, అది కొద్దిగా ప్రాసెస్ ఈసారి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ రకంగా చపాతీ చేసుకున్నారనుకోండి మనకి హెల్త్కి మంచిది. మనం ఆఫ్టర్నూన్ లంచ్కి తీసుకోవచ్చు, డిన్నర్కి కూడా తీసుకోవచ్చు. కర్రీ మనం పప్పు ఉంటే ఇంకా చాలా బాగుంటుందండి. పప్పు ఏదైనా కర్రీ అయినా సరే చపాతీలోకి చాలా మనం ఓట్స్ వేసినట్టు కూడా ఎవ్వరికి తెలియదండి. మనం మామూలు గోధుమ పిండి చపాతీ అనుకుంటారు. పిల్లలకు కూడా పెట్టండి, మంచి ప్రోటీన్ అందుతుంది, ఫైబర్ ఉంటుంది దీంట్లో. క్యారెట్ వేసాను, ఏదో ఆకుకూర కూడా అలా వేసుకున్నారనుకోండి మనకి ఆకుకూర కూడా వెళ్తుంది. మరి వాళ్ళు విడిగా ఇచ్చినా కూడా తినరు. అందుకని ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది టేస్ట్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.